హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ వీరేశ్వరి పూజా వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక కప్పు అటుకులు తీసుకొని వాష్ చేసి జాలీలో ఉంచానండి. అప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఉండదు. అవి అలా పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకొక నైవేద్యం కింద బేసన్ లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక బౌల్లో. 2 minutes అయితే వేయించుకోవాలండి. వేయించాక చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగైతే అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ 2 ఇలాచీలు అయితే తీసుకోవాలండి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలి. 1/2 కప్ బెల్లం అయితే వేసుకోవచ్చండి. మన స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పట్టానండి. ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్లోకి ఒక 1/2 కప్పు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే ద్రాక్ష అయితే తీసుకున్నానండి. ఇలా వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న మిక్చర్లోకి అయితే ఇలా వేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం లడ్డూల కింద అయితే చుట్టుకోవడమే అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగైతే చుట్టుకుంటున్నాను. ఈ బేసన్ లడ్డు వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక బేసన్ లడ్డు అయితే అయిపోయింది కదండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. అందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ అండి. ఇలా కొంచెమే వేసుకోవాలండి. నేను వేసుకున్నాను కదా. ఇప్పుడు బెల్లాన్ని అయితే పాకం పడుతున్నానండి. అందులోకి ఒక 2 ఇలాచీ అయితే వేసానండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి అటుకులు. ఆ అటుకులను అయితే మనం ఇక్కడ ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. నేను నెయ్యిలో అయితే వేయించాను డ్రై ఫ్రూట్స్ని. వాటిని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇక ప్రసాదం అయితే రెడీ అయిందండి. ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మా చిన్ని కృష్ణయ్యకైతే పూలతో అలంకరించుకుంటున్నాను. ఇక మొత్తం పూజ గదిలో కూడా అంతా పూలతో అయితే అలంకరించుకున్నాను. ఇలా కృష్ణుడిని పూజించుకుంటూనే మనం కృష్ణాష్టమి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. కృష్ణ పూజ ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన వేడుక. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజించి ఆయన పట్ల తమ భక్తిని చాటుకుంటారు. కృష్ణుడిని పూజించడం వలన భక్తులకు సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. కృష్ణ పూజ చేయడం వలన పాపాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. కృష్ణుడికి వెన్న, అటుకులు అంటే చాలా ఇష్టం. ఇవి తప్పకుండా నైవేద్యంలో ఉండాలి. అందుకే అండి నేను అటుకులతో అయితే స్వీట్ చేసి పెట్టాను కృష్ణుడికి. కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని మనసులో స్మరించుకుంటూ ఆయన చేసిన లీలలను, బోధనలను తలుచుకోవాలి. కృష్ణుడిని పూజించడం వలన భక్తులకు సకల సుఖాలను, ఐశ్వర్యాన్ని పొందుతారు. పిల్లలు, విద్యార్థులు చదువులో రాణిస్తారు. కృష్ణుడిని ఆరాధించడం వలన భక్తులకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఇక బయట నేను ఇలా అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో కృష్ణయ్య ఉన్నాడు కదండి. ఇలా మా తులసి కోట ముందు అయితే ఉంచుకొని ఇలా అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ చిన్న ఆవు దూడ బొమ్మ అయితే పెట్టుకున్నాను. ఇక పూలతో అయితే అలంకరించుకుంటున్నానండి. ఇలా అందంగా కనిపిస్తుందని ఇలా బయట పెట్టుకున్నానండి. ఇక ఇక్కడ కూడా నేను నైవేద్యం అయితే పెడుతున్నానండి దేవుడికి. బేసన్ లడ్డు చేశాను కదండి, ఇక్కడ నైవేద్యంగా సమర్పించుకుంటున్నానండి. అలాగే ఒక చిన్న దీపం పెట్టుకుంటున్నానండి. ఇలా అయితే పెట్టుకున్నాను.
ఇదే అండి మా కృష్ణాష్టమి వ్లాగ్ వచ్చేసి ఇలా అయితే చేసుకున్నానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.